వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం చేపట్టాలని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. 100 సంవత్సరాలు పైబడిన పురపాలక సంఘ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుందని, పైపై మెరుగులు దిద్ది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నూతన భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో రద్దీగా ఉండే ఈ భవనంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని చెలోక్తులు విసురుతూ సమస్య యొక్క తీవ్రతను సభ్యులకు వివరించారు. చిన్న మాట చెబుతున్నాయి, ఒకసారి ఆలోచించండి. అందరు కౌన్సిలర్లు ప్రజలు కూడా ఆలోచించండి. నా ఒక్కడికి వస్తున్నారు, నేను అసలు రాను మున్సిపాలిటీకి, ఎప్పుడో ఒకసారి వస్తా. ఏంది మొన్న నాగరాకు వచ్చిన రోజే పెద్ద పెడలు పడుతున్నాయి పైన నుంచి. ఏంది ఈయన కొట్టుకుంటాం తర్వాత సంగతి, మీ పార్టీ మా పార్టీ తర్వాత సంగతి. కానీ ఎవడైనా ప్రాణాలు కాపాడుకోవడానికి అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ, పబ్లిక్ కానీ ముందు మున్సిపాలిటీని దారి చేసి దాన్ని ఏదో పక్కకు పెడితే మంచిదని నాకున్న అనుభవంతో చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంత పిల్లలు పడుతున్నాయి. దానికోను రిపేర్లని మున్సిపాలిటీ డబ్బులు, ఏసీలు పెట్టుకోను, సీలింగ్లు పెట్టుకోను, నా ఎట్టు వచ్చినట్టు నేను చేసుకోను, నీ ఎట్టు వచ్చినట్టు నువ్వు చేసుకోను, దాన్ని అందంగా రూపురేఖలు దిద్దుతున్నాను. ఏంది అది జాగ్రత్తగా చూడండి. కత్తి ముందు ఇంకొక 20 నెలలు ఉందో మాకు, తర్వాత దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. 20 నెలలు మా ప్రాణాలు కాపాడితే తర్వాత సంగతి. తర్వాత మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు జరిగిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం అవగానే 6వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎన్ని అంతస్తులకు అనుమతులు ఉంది, ఎంత పరిధి వరకు నిర్మాణాలు చేపట్టాలి వంటి విషయాలపై వివరణ అడగగా, తెనాలి మున్సిపల్ పరిధిలో 4 స్లాబ్ల వరకు అనుమతులు ఉన్నాయని, ఆపై సిఆర్డీఏ అనుమతులు తీసుకోవాలని అధికారులు బదులిచ్చారు. అలా అయితే తన వార్డులో అనుమతులు లేవని బిల్డింగ్ ను పగలగొట్టారని, కానీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిందని, ఇది ఏ విధంగా సాధ్యపడుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. అపార్ట్మెంట్ కట్టిందానికి మామూలుగా G+2 అని చెప్పని అన్నారు. దానికి పర్మిషన్ ఉందన్నారు. తర్వాత 4-5 వాళ్ళు చేశారు. 5వ ఫ్లోర్లో మరి పగలగొట్టారు. దాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు అధికారి చెప్పాలి. ఆయన డిమాలిష్ చేసింది వాస్తవేను. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని డిమాలిష్ చేశాము, హోల్స్ చేశాము స్లాబ్కి. తర్వాత వాళ్ళు దాన్ని కొన్నాళ్ళు దాదాపు 2-3 నెలలు, దాదాపు 6 నెలల వరకు కూడా దాన్ని ఎలాంటి నిర్మాణం చేయలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో టైంలో, నైట్ టైంలో ఏదో టైంలో దాన్ని కవర్ చేసుకున్నారు. ఆ హోల్స్ని పూర్తి చేశారు. ఆ హోల్స్ని పూర్తి చేసినందువల్ల దానికి మనం పిఓ నోటీసు, ప్రొవిజనల్ ఆర్డర్ నోటీసు, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీసు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో దానికి నోటీసులు 2 నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్లో ఫైల్ చేశాము. ఎక్కడ పగలగొట్టింది మన తెనాలి మా వార్డులో, 6వ వార్డులో ఇప్పుడు మా సచివాలయం ఎదురుగా కట్టిన అపార్ట్మెంట్లో దాని ఒక్కదాన్నే ఎందుకు పగలగొట్టారు? అలా ఇన్స్పెక్షన్కి వచ్చినందువల్ల మనకు అక్కడ నుంచి డైరెక్షన్ రావడం వల్ల దాన్ని పగలగొట్టడం బాగానే ఉంది. పగలగొట్టడానికి ముందు, తర్వాత ఆయన మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి ముందు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? మీకు జరగకపోతే ఏంటండి? దానికి పగలగొట్టినప్పుడు దాని తర్వాత దాని స్లాబ్ మళ్ళీ వేసేలోపు ఆయన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ లోపు ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ చేతులు మారాయి. మీ దృష్టికి రాకపోవడం ఏంటండి? అతను బాధితుడు చెప్పాడు. అతను మీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు పగలగొట్టిన దాన్ని వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి లేదు. లేనప్పుడు మరి వీళ్ళు మళ్ళీ అతను దాన్ని పూర్తి చేసుకోవడానికి హక్కు ఎవరు ఇవ్వాలి? మీరే కదా. పర్మిషన్ ఇవ్వకుండానే దాన్ని మళ్ళీ ఎట్లా ప్రాబ్లం పూర్తి చేశాడు? దానికి కట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఇదైతే జరిగిందని చెప్తున్నారు. పూర్వపురాణ పరిశీలించి ఫైల్ మీ ముందు పెడతాం. మీరు దాన్ని చూసి డెసిషన్ ఇస్తారు. మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి అతనికి అనుమతి మన దగ్గర నుంచి వెళ్ళాలి కదా. మరి దీని దగ్గర నుంచి వెళ్ళిందంటే దీని మధ్యలో అతనికి ₹1,00,00,000 చేతులు మారి అని చెప్పి అతను చెప్తున్నాడు. సాక్ష్యం ఉందా అంటే ఇప్పుడు మరి వీళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు? సాక్ష్యం లేదు. డబ్బు ఇచ్చిన సాక్ష్యాలు అలాగే
పగలగొట్టిన తర్వాత మళ్ళా కట్టుకోవాలంటే మీ పర్మిషన్ రావాలి కదా, మీరేమి ఇచ్చారా పర్మిషన్ అని అడుగుతున్నారు. అది చెప్పని అడుగుతున్నారు. ఎవరైతే ఎలా కడుతున్నారని అడుగుతున్నారు. అడుగుతుంది అది చేతులు మారాయని చెప్పుకున్నారు కాబట్టి మళ్ళా మీరు బిల్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని అడుగుతున్నారు. అది ఏంటంటే నేను కనుక్కుంటా చెప్పేశారు కానీ దానికి మనం పర్మిషన్ ఎలా ఇస్తాము? అన్ని చోట్ల 5 రోజులు కడుతున్నారు కదా, మా నా వాటిలోనే దాన్ని పడగొట్టడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? ఎందుకు పడగొట్టారు? ఫైల్ తీసుకొని చూసి సభాధ్యక్షుడు ముందు వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా 4వ అంశం చర్చలోకి రాగా పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మున్సిపల్ నిధులు ఇవ్వవచ్చా లేదా ఇచ్చే హక్కు మున్సిపాలిటీకి ఉందా, దానికి సంబంధించి రికార్డు ఏమైనా ఉంటే చూపించాలని టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి పట్టుపట్టారు. పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మన నిధులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పాలండి. పంచాయతీకి వాడటం అనేది కుదరదు మన మున్సిపాలిటీ అని చెప్పన్నారు. అలాంటి పంచాయతీకి విగ్రహాల కోసం అని ఫుట్పాత్లు కట్టి అలాగే మేడం దానికి ఇవ్వమని చెప్పినప్పుడు చేయనప్పుడు దీనికి ఎలా ఇచ్చేది? చెప్పండి, సమాధానం చెప్పండి కదా. దానికి సమాధానం దానికి ఎలా ఇచ్చారు? ఎవరైనా మనకి నప్పుకుందా? దానికి ఆల్రెడీగా R&B జరిగేసిన వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చున్నారు. మన వాళ్ళు ఆల్రెడీగా టెండర్ తీసుకున్నారు. మేము వచ్చి పని చేయించాం. కౌన్సిల్ ఆల్రెడీగా ప్రతి వర్క్ 2 టైమ్స్ ఫస్ట్ సారి అడ్మినిస్ట్రేటివ్ సైట్కి వచ్చింది, రెండోసారి టెండర్ యాక్సెప్టేషన్కి వచ్చింది, 2 సార్లు అమలు వచ్చారు. ఇచ్చినట్టు మాత్రం మాకు రికార్డులో ఆన్ రికార్డులో పంపించిందా? ఇచ్చారు పర్మిషన్, 2 సార్లు ఇచ్చారు, మీకు సబ్మిట్ చేస్తారు. ఆక్రమణలకు సంబంధించి వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో ఆక్రమణల తొలగింపు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా లేదా అని కమిషనర్ని వివరణ కోరగా ఆక్రమణల తొలగింపు విషయంలో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదని, తన దృష్టికి వచ్చిన వాటిపై అవసరానికి అనుగుణంగా తొలగిస్తామని బదులిచ్చారు. అది కమిషనర్ గారిని మీ ద్వారా అడుగుతున్నా, అది మున్సిపాలిటీ స్థలమా లేకపోతే R&B స్థలమా? అది నాకు మా వార్డులో జనాలు కానీ ఎవరైనా కానీ అడుగుతున్నారు. ఇంకోటి ఇరిగేషన్ దానిదా? మన పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటి అంశం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మన పట్టణంలో కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చే వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం అయింది. పర్టికులర్గా గౌరవ వార్డుమెంబర్ గారు ప్రస్తావించినటువంటి అంశానికి వస్తే కనుక ఒక వ్యక్తి అంచె నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఒక ఇరిగేషన్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ను మున్సిపల్ ల్యాండ్ 22.65 స్క్వేర్ యార్డ్స్, అలాగే పీడబ్ల్యూడి ల్యాండ్ను 66.5 అనుకుంటున్నాం. ఇంత ల్యాండ్ 2 కలిపితేగా 88 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను పక్క మున్సిపాలిటీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని ఆక్యుపై చేసి గత 7 ఏళ్ల కిందట ఒక షాప్ కట్టుకున్నాడు. ఆ షాప్ను గతంలోనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తొలగిస్తే మళ్ళీ కట్టుకున్నాడు. అది జూన్ మాసంలో మన దృష్టికి రావడంతో దానిపైన ఒక్కసారి ఏంటంటే అక్కడికి వెళ్ళాము, చూసాము. అందులో షాపులో బోర్డంతా వ్యాపారం సంబంధించి అవన్నీ ఉంటేగా టైం ఇచ్చాము. అది పక్కా మున్సిపాలిటీ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎంక్రోచ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. పట్టణ పరిధిలో గల మంచినీటి కుళాయి కనెక్షన్లపై సభ రసవత్తరంగా సాగింది. 2019కి ముందు ఎన్ని, 2019 తర్వాత ఎన్ని మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి, వాటి యొక్క బిల్లులు అందరికీ ఒక రకంగా రాకుండా
పలు రకాలుగా ఎందుకు వస్తున్నాయి? పురపాలక సంఘ నిబంధనల మేరకు నీటి సరఫరాకి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. అలా నిబంధనల ప్రకారం ఇస్తే ఖాళీ స్థలాలకు బిల్లులు కట్టాలంటూ ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారో చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు వివరణ అడగగా 2019 తర్వాత ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో 2019 నుండి 2024 వరకు ఎందుకు దీనిపై ప్రశ్నించలేదు అంటూ టీడీపీ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నలు సంధించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై కమిషనర్ శేషన్న వివరణ ఇచ్చారు. 2019 ముందు 2019 తర్వాత 2019 తర్వాత 500 ఇచ్చాం. 19 తర్వాత కలిపి 11,000. ఓకే, 19 ముందు అయితే మాత్రం 500 మరి 13,000 కనెక్షన్ సంబంధించి మరి అందరికీ ఒకే బిల్లు అటు ఇటుగా ఒక 5-6 నెలలు లేదా సంవత్సరం 2 సంవత్సరాలు తేడాతో రావాల్సిన బిల్లులు మరి 9,000, 4,000, 6,000, 7,000 రకరకాలు ఉన్నాయి. మరి నెలకి 100 రూపాయల డబ్బులు మనం లెక్కేసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం వేసుకుంటే కనీసం 8 సంవత్సరాలకైతే 9,000 అట్లా వెళ్తుంది. మరి 10,000 ఉంది, 11,000 ఉంది. మరి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? 2019 తర్వాత 500 కనెక్షన్ ఇస్తే మరి అంత రాకూడదుగా తీసుకున్నారు. కొన్ని అయినా దాని ప్రకారం ఎప్పుడైతే కనెక్షన్ ఉందో వెరిఫై చేసి దాని ప్రకారం వచ్చింది. ఏదైనా కొన్ని లేనివి కూడా వస్తాయి తీసేస్తారు. 2014 వేసుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు మినిమం ఒక ఇంటికి వచ్చి 100 రూపాయలు లెక్కేసుకుంటే మినిమం 120 నెలలు అవుతుంది. 10 సంవత్సరాలు అంటే 750 కనెక్షన్స్ ఇవ్వాల్సిన కనెక్షన్లు వచ్చి మరి 13,000 కనెక్షన్ ఇచ్చామంటే ఎందుకన్నా ఇవ్వలేకపోయాం? 2019 ముందు 2015లో తీసుకొచ్చి ఇలా జరుగుతున్నాయి. వాటర్ ట్యాప్లు దీనివల్ల ప్రాబ్లం ఉంది, బిల్స్ ఇలా వస్తున్నాయి ఏంటని అడుగుతుంటే మీరు ఏమైనా సమాధానం చెప్పారా? ఇప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అడుగుతారండి. కావాలన్నారా? మనం ఇచ్చాము, దాన్ని డమ్మీ చేద్దామని ఎప్పుడన్నా మనం వరకు ఇప్పుడు మీకు మంత్రి గారు అడుగుతున్నట్టు ఎవరైనా ఈ కనెక్షన్ వాటర్ వస్తుందా లీకేజ్ అవుతుందా అడుగుతున్నారా? అడిగారా? ఏ పార్టీ అన్నా కానీ వద్దానంటే మానేస్తాం.
అమృతలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ స్టార్ట్ అయింది, మన పట్ల కూడా స్టార్ట్ అయింది. అమృత యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. వాళ్ళు గౌరవంగా వీధుల్లోకి వెళ్ళి నీళ్ళు పట్టుకోకుండా గౌరవంగా వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు పట్టుకునేటువంటి సిస్టమ్ అది. అందువల్ల ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ వచ్చి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ అందరికీ మేము ట్యాప్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. గైడ్లైన్స్ మేము గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళాము. అప్లికేషన్ మీ దగ్గర ఉన్నాయా? గైడ్లైన్స్ ప్రకారమే నేను ఖచ్చితంగా మీరు గైడ్లైన్స్ ప్రకారం లేదా నేను చెప్తున్నా. మీరు వెళ్ళారని చెప్పి మీరు మాట్లాడితే నేను దానిపై ఖచ్చితంగా అర్థం చేపిస్తాను. నేను ఓకే, దాని మా దగ్గర గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ ఇచ్చాము. కొంతమంది 500 కూడా వెలిపించారు, కానీ వాళ్ళకి మేము ట్యాప్ ఇచ్చాం. అందులో గైడ్లైన్స్ లో స్పష్టంగా ఉంది. గత కొన్ని ఏళ్ళ గల మన మున్సిపాలిటీలో ఈ యొక్క వాటర్ ఛార్జెస్ అరియర్స్ పేరుకుపోయినాయి. ఇది వాస్తవము. ఈరోజు వాటర్ ఛార్జెస్ కరెంట్ డిమాండ్ 1,50,00,000 అయితే ఇదిగా మనకు ప్రతి ఏడాది రాబడి ఎంతంటే చాలా తక్కువ ఉంది. ఈరోజు సుమారుగా 8,90,00,000 రూపాయల అరియర్స్ రూపంలో ఉన్నాయి. కొన్ని వార్డుల్లోకి వాటర్ ఛార్జెస్ కోసం పోతుంటే ఇంకా అక్కడ మాకు రెసిస్టెన్స్ వస్తుందని దానికి వేరే ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా చెప్పు చేయటంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ మేము ఏదైనా కానీ గైడ్లైన్స్నే ఫాలో అవుతాం. అనంతరం అజెండాను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించి 0 అవర్ నిర్వహించారు. కౌన్సిలర్లు పలు సమస్యలపై సభలో చర్చించారు. అవతల ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు మరీ విపరీతంగా ఆదరీదని కొబ్బరి బండాలు బాగా చెత్త చెదారం అంతా లారీలు పోసేసారు అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కంపౌండ్ గేట్ దాకా చాలా వరకు క్లియర్గానే ఉంది. చాలా వరకు అవతలేదు, ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనిపించారు. అది మన మున్సిపాలిటీ సరిగ్గా బయట నుంచి రాలా. ఊళ్ళో చెత్త చెదారం మొత్తం పోయటం జరిగింది అధ్యక్ష. అటు పూలే కాలనీ వచ్చేసి ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయి. డొంకలో ఇల్లు ఉన్నాయి. ఒక పక్క చదువు చేశారు. అటు చదువు చేసిన పక్క ఏమవుతుందంటే రోడ్డు కన్నా 2 అడుగులు ఎత్తుగా ఉంది. ఓ పక్క అయితే గుట్లుగా ఉన్నాయి. చెట్లు నచ్చి చెట్లు మొత్తం తీసుకెళ్ళి పెడతారు. ఈ రోజు మనకి కౌన్సిల్ మీటింగ్ ఉంది. లేకపోతే మేము కూడా కౌన్సిల్ మీటింగ్ రామంటారని అడగటం జరిగింది. నీళ్లు నిల్వ ఉంచుకోవాలండి, దోమలు వస్తున్నాయి, డయేరియా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అధ్యక్ష. మేము ఏం సమాధానం చెప్పాలి? కమిషనర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, చెప్పండి సార్. ఈ సందర్భంగా తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అజెండాలోని 37 అంశాలలో 19 అంశం మినహా మిగిలిన 36 అంశాలను ఆమోదించినట్లు తెలిపారు. సాధారణ సమావేశం 37 అంశాల్లో ఒక అంశం వాయిదా పడింది. 36 అంశాలు ఆమోదించడం జరిగింది. వార్డుల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ అనేది మనం పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి ఈరోజు అన్ని అంశాలు ఆమోదిస్తాం. అలానే ఈ బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు అనేది మన మంత్రి గారు కూడా మన పర్యటనలో చూశారు. అలానే మేము కూడా దాన్ని పరిశీలించి ఎంక్రోచ్మెంట్ తొలగించినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు ఎలాంటి చేయడానికి ఈ డ్రైనేజీ అనేది అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గింది కాబట్టి అది ఏపీయాలని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఈ వచ్చిన మా కొత్త మినిస్టర్ గారు కూడా సహకరిస్తున్నారు మాకు. అలానే రాబోయే రోజుల్లో జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అభివృద్ధి వైపు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి మండల గ్రామ పెదరావూరులో ఎస్హెచ్జి మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. చిన్న చిన్న వాదోపవాదాల నడుమ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 37 అంశాలలో ఒక అంశం మినహా 36 అంశాలు ఆమోదం. డెంగ్యూ మాస ఉత్సవం ముగింపు సందర్భంగా నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.